హాయ్ అండి, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్ కోసం పెసరట్టు ఉప్మా చేసుకుందాం. పెసరట్టు ఉప్మాలో మనకు ఉప్మా ఎప్పుడు కానీ గట్టిగా అయిపోయి పెసరట్టు వేసినప్పుడు దాని మీద స్ప్రెడ్ చేయడం ఇబ్బంది అవుతుంటుంది కదా. అట్లా కాకుండా సింపుల్గా ఈజీగా చిన్న చిన్న టిప్స్ తోటి మనం పెసరట్టు ఉప్మాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇందులో క్లియర్గా చెప్పాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి, ఓకేనా. ఫస్ట్ అయితే 1 కప్పు పెసర్లు తీసుకుందాం మనము. ఈ పెసర్లకు మనము పావు కప్పు రైస్ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే కప్పు పెసర్లకు పావు కప్పు రైస్ తీసుకుంటే మనకు పెసరట్టు అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది. దీన్ని మంచిగా కడిగేసి నైట్ అంతా నానబెట్టేసుకుందాము. తర్వాత మనం మిక్సీ పట్టేటప్పుడు ఫస్ట్ ఒక 2 మిరపకాయలు, కొంచెం అల్లం ముక్క వేసేసి మనం నానబెట్టి నీళ్ళన్నీ వడగట్టుకున్న పెసర్లు ఉన్నాయి కదా, అవన్నీ వేసి మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఎక్కడ బరకగా ఉండద్దు, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మనము. దీన్ని మంచిగా కలుపుకొని ఒకసారి మీకు టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇందులో నేనైతే కొంచెం వేస్తున్నా, మీకు తగ్గట్టు సాల్ట్ వేసుకొని దీన్ని కలిపి పక్కన పెట్టుకుందాం. ఎందుకు అంటే మనం ఉప్మా వేసుకోవాలి కదా, ఉప్మా పెసరట్టు కాబట్టి ఫస్ట్ ఉప్మా వేసుకుంటే మనకు పెసరట్టు వేసుకునేటప్పుడు హడావిడి లేకుండా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్, మనము రెగ్యులర్గా వేసుకునే ఉప్మానే, కాకపోతే తాలింపు అయితే సేమ్ అట్లనే వేసుకోవాలి. కొంచెం వాటర్ క్వాంటిటీ నేను మీకు ఎక్స్ట్రా చూపిస్తా చూడండి. దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తాలింపు గింజలు అన్నీ వేసి వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. దీంట్లో ఇప్పుడు నేనైతే 1 కప్పు రవ్వ వేసి మంచిగా వేయించుకున్నా. ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత కొత్తిమీర వేసేసి కప్పుకి 6 కప్పుల వాటర్ వేసుకోవాలి. అది మాత్రం ఖచ్చితంగా కప్పు రవ్వ వేస్తే 6 కప్పుల వాటర్ మరగబెట్టి పోసుకోండి. అప్పుడే మనకు దోశ మీద ఉప్మా స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఒక 2 మినిట్స్లో మనకు ఉడికిపోతుంది, పెద్ద టైం కూడా తీసుకోదు. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం చల్లారేసరికి కొంచెం గట్టిగా అవుతుంది. అంటే బాగా మెత్తగా కాకుండా కొంచెం దగ్గరికి వస్తుంది. అందుకే కప్పుకి 6 కప్పుల వాటర్ ఖచ్చితంగా పోసుకోండి, అస్సలు మిస్ చేయొద్దు. కొన్ని ఎక్కువైనా సరే కానీ తక్కువ మాత్రం పోసుకోవద్దు, ఓకేనా. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మనం పక్కన పెట్టేసుకుందాము. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పెసరట్టు వేసుకోవడమే. పెసరట్టు అయితే దాదాపు అందరికీ తెలుసు. పిండి మాత్రం కొంచెం గట్టిగా ఉంటేనే మనకు దోశ అనేది మంచిగా స్ప్రెడ్ అవుతుంది. అట్టు అనేది బాగా పల్చగా వేసుకున్నారనుకోండి, స్ప్రెడ్ అవ్వడం కష్టమవుతుంది, పెనానికి అతుక్కుంటూ ఉంటుంది. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. దీనిపైన కొంచెం జీలకర్ర, ఆయిల్ వేసేసుకొని, జీలకర్ర ఏంటంటే మనకి ఇండైజెషన్ ప్రాబ్లం కాకుండా ఉంటుంది కాబట్టి జీలకర్ర వేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. దానిపైన మనం చేసి పెట్టుకున్న ఉప్మా ఉంది కదా, మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసేయాలి. చూసారా ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందో. మీరు ఖచ్చితంగా నేను చెప్పిన క్వాంటిటీలోనే రవ్వ, వాటర్ యూజ్ చేసిరనుకోండి, మీకు కూడా ఇట్లనే ఉప్మా మంచిగా పెసరట్టు మీద ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీకు దీనిపైన ఏది కావాలంటే అది, జీలకర్ర వేసుకున్నాం కదా, ఉల్లిపాయ, క్యారెట్, కొత్తిమీర, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు, కొంచెం అల్లము, నేనైతే కొత్తిమీర వేసిన, ఉల్లిపాయ వేసిన, కొంచెం అల్లం వేసిన, క్యారెట్ కూడా వేసుకున్నా. ఆ తర్వాత మీరు నెయ్యితోటి కావాలంటే నెయ్యితోట, లేదంటే ఆయిల్ తోట మంచిగా వేసి రెడ్ కాల్చుకున్నారనుకోండి, ఇంట్లోనే హోటల్ స్టైల్లో మన పెసరట్టు దోశ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మనం కూడా ఇంట్లోనే ఈజీగా పెసరట్టు ఉప్మా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ కొంచెం మనము రవ్వ ఉడకబెట్టేటప్పుడు, ఉప్మా ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొన్ని ఫాలో అయినామనుకోండి, మన ఉప్మా పెసరట్టు ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్